హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇవాళ మీకు చికెన్ కేఎఫ్సి చికెన్, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనేవాళ్ళు వాళ్ళ మోడల్ ఆఫ్ చికెన్ ఫ్రై ఎలా చేస్తారని చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక పావు కేజీ చికెన్ తీసుకొని దీన్ని బాగా కడుక్కొని దీన్ని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు దీంట్లో ఏం వేసుకోవాలంటే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా సోయా సాస్, కొంచెం చిల్లీ అండ్ టొమాటో సాస్, అండ్ మీ ఇంట్లో ఉంటే నూడిల్స్ మసాలా ఉంటుంది కదండి, నూడిల్స్ మసాలా వేసుకోవచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ నూడిల్స్ మసాలా అనేది మీ ఇంట్లో లేకపోతే కొంచెం చాట్ మసాలా, లిటిల్ చాట్ మసాలా అంతే. అదేవిధంగా కొంచెం పెప్పర్ పౌడర్, అండ్ గరం మసాలా కొద్దిగా. ఇవేవి లేవని అనుకుంటే మనం మామూలుగా చికెన్ చేసుకునేటప్పుడు చికెన్ మసాలా ఉంటుంది కదండి, ఆ చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకోవచ్చు. సో దీని అంతటిని మ్యారినేట్ చేసుకొని ఒక 5 minutes, ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి, లేదా 1 day బిఫోర్ నైట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లోనే కొద్దిగా కారం, లిటిల్ ఒక పించ్ పసుపు, తగినంత ఉప్పు అండి. ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి పౌడర్స్ తయారు చేసుకున్నాము. బ్యాటర్ని దీంట్లో ముంచినాక వేయాలి ఆయిల్లో. సో ఈ పౌడర్ కోసం ఏం కావాలంటే ఒక కప్పు మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్ అని అంటారు దీన్ని, ఆల్ పర్పస్ ఫ్లోర్. అండ్ దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్, ఎందుకు అంటే క్రిస్పీగా ఉండడానికి. తగినంత ఉప్పు, అండ్ తగినంత కారం, ఎందుకంటే ఈ పైన మనం పెట్టే క్రస్ట్లో కూడా టేస్ట్ అనేది రావాలి. సో అందుకని కారం అండ్ చిటికెడు పసుపు. అండ్ కొంచెం చికెన్ మసాలా ఆర్ ధనియాల పొడి లేదా నూడిల్స్ మసాలా ఏది ఉంటే అది వేసేసుకొని జస్ట్ దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీ పెట్టేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించండి. అప్పుడే స్టవ్ వెలిగించకుండా ఈ మ్యారినేట్ చేసిన పీస్ అనేది ఉంది కదా, అది తీసుకొని టోటల్గా మంచిగా మొత్తం అన్ని సైడ్స్ ఇదంతా పౌడర్ బాగా అంటాలి. అంటినాక ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దీన్ని తీసి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న పీస్ ఉంది కదా, ఇది తీసి మళ్ళీ దీంట్లో వేసుకొని, సో ఏంటంటే దీనికి 2 times కోట్ అవుతుంది. కేఎఫ్సి చికెన్లో వచ్చేస్తుంది అన్నమాట మనకి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకొని దీంట్లో వేసుకొని మ్యారినేషన్లో ఫస్ట్ కోట్ అనమాట ఇది. ఇలా ఫస్ట్ కోట్ వేసుకున్నాక దీన్ని ఇలానే తీసి ట్రాన్స్ఫర్ వాటర్లో చేయాలి. వాటర్లో వేసిన దాన్ని ఎమ్మటే తీసేసి మళ్ళీ దీంట్లో వేసుకొని సెకండ్ కోట్కి ప్రిపేర్ చేయాలి. సెకండ్ కోట్ మొత్తం అంటారనమాట. ఇలా సెకండ్ కోట్ అంటున్నాక ఇట్లా బయట తీసుకుంటే
ముద్దలలాగా వస్తాయి. ఇవి ఇలా పక్కన పెట్టుకోవాలి. తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాగా కాగాలి మనకి. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న ముక్కలు ఆయిల్లో వేసేయాలి. ఇలా కాగుతున్నప్పుడు కొద్దిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంటుంది మనకి కలర్. ఇలా ఫ్రై అయిపోగానే తీసి టిష్యూ పేపర్ ఉన్న దాంట్లో వేసేసుకొని తర్వాత ఆయిల్ అంతా పీల్ చేసుకుంటాను. చూడండి ఆ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో. ఆ స్ట్రక్చర్ ఎలా క్రిస్పీగా రావాలి అని అనుకుంటే మనం ఎప్పుడైనా కానీ 2 times కోట్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. 2 times కోట్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రక్చర్ వచ్చేస్తుంది.